హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ముఖ్యంగా మీకు 3 విషయాల గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాస్త చివరి వరకు అయితే వినండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మన కువైట్ గాని, ఖతర్ గాని వివిధ దేశాల్లో చూసుకున్నట్లయితే కనుక తలబాత్ అన్నది ప్రతి ఒక్కరికైతే తెలుసు కదా! మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి తలబాతులు అయితే పని అయితే చేస్తూ ఉన్నారు కదా! రీసెంట్‌గా కువైట్‌లో ఉన్నటువంటి అల్ అబ్దుల్లా ప్రాంతం ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కువైట్‌కి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు ఏం చేశారో తెలుసా? ఏకంగా తలబాతులో పనిచేస్తున్నటువంటి ముగ్గురి మీద అల్ అబ్దుల్లా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌లో కేసు అయితే నమోదు చేశారు. ఎప్పుడైతే కేసు నమోదయిందో పోలీసు వాళ్ళు వచ్చేసి ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ప్రెజెంట్ పోలీస్ స్టేషన్‌లో ఉంచి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నాం. త్వరలో ఈ కేసు యొక్క వివరాలు కూడా బయటకైతే చెబుతామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్‌లో అయితే చెప్పారు. అయితే వీళ్ళ ముగ్గురి మీద అసలు ఏం కేసు పెట్టారు? అసలు ఈ కువైట్‌కి సంబంధించినటువంటి వంటి వాళ్ళు ఏం చెప్పారన్నది పూర్తిగా క్లియర్‌గా అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. అందుకే మీలో ఎవరైనా సరే ఆర్డర్స్ కన్నా మీకు వచ్చినప్పుడు వచ్చేసి ఒక చిన్నపాటి పొరపాటు అయితే చేయకండి. కొంతమంది రీసెంట్‌గా ఆర్డర్స్ తీసుకొని వెళ్ళేటప్పుడు వచ్చేసి ఎక్కువగా టర్నింగ్స్ తీసుకుంటూ ఉంటారు. అదే విధంగా స్పీడ్ వెళ్తూ ఉంటారు కదా! అటువంటి క్రమంలో ఏదన్నా చిన్నపాటి అనుమానం వచ్చినప్పుడు అంటే ఫుడ్ ఏమన్నా ఒలిగిందా లేదంటే గన పెప్సీ వంటివి కింద ఏమైనా పడ్డాయని చెప్పేసి కొంతమంది చెక్ అయితే చేస్తూ ఉన్నారు బ్యాగును కిందకు దింపి. అటువంటి క్రమంలో కొంతమంది అల్లరి చేష్టలు చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. చూడండి, తలబాతులో పనిచేసేటటువంటి వాళ్ళు ఫుడ్‌ని అదే విధంగా పెప్సీ వంటి వాటిని తాగుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు, గలీజ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గానీ వీడియో తీస్తూ ఉన్నారా? లేదంటే గనుక మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదనేది కంపల్సరీగా చెక్ చేసుకొని మాత్రమే మీ బ్యాగ్‌లో ఉన్నటువంటి ఫుడ్‌నైతే చెక్ చేయండి. ఈ విషయం అయితే కాస్త జాగ్రత్తగా అయితే వినండి. రీసెంట్‌గా నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఆ ఇంట్లో వచ్చేసి ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. మా మేడం వచ్చేసి తలబాత్ వాళ్ళకైతే ఫోన్ చేసి 50 రియాల్ విలువ ఇచ్చేటువంటి ఫుడ్‌నైతే ఆర్డర్ చేసింది. ఎప్పుడైతే ఆర్డర్ చేశారో తర్వాత అతను ఏం చేశాడంటే గన ఈ 50 రియాల విలువ చేసేటటువంటి ఫుడ్‌నైతే తీసుకొని వచ్చేసి మా ఇంటి ముందర మా మేడంకి 3 సార్లు అయితే ఫోన్ చేశాడట పాపం. 3 సార్లు ఫోన్ చేస్తేనే మా మేడం కాస్త పనిలో ఉండడం మూలంగా ఎత్తలేదు అతని ఫోను. ఎప్పుడైతే మా మేడం ఫోన్ ఎత్తలేదు, ఇతను ఏం చేశాడంటే గన దాదాపుగా 15 నిమిషాల పాటు మా ఇంటి బయటే నిలబడిపోయాడు. నిలబడిన తర్వాత అటువైపు నుంచి వస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే గన నేను ఎంతసేపు అని చెప్పేసి ఈ ఫుడ్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను, నీకు తెలివి లేదా, ఇంతసేపా నువ్వు లేట్ చేయడం అని చెప్పడంతో భయపడినటువంటి ఈ తలబాత్ అతను ఏం చేశాడంటే గన వెంటనే కనీసం అతని ఫోన్ నెంబర్ అడగకుండా ఏమి అడగకుండా ఈ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉంటాడని చెప్పేసి కాస్త భయపడేసి ఆ ఫుడ్‌ని కాస్త తనకైతే ఇచ్చేశాడు. ఎప్పుడైతే ఆ ఫుడ్ ఇచ్చాడో అతను ఏం చేశాడంటే గన అక్కడి నుంచి తుర్రు అని చెప్పేసి పారిపోయాడు. ఎప్పుడైతే తను ఫుడ్ తీసుకొని తుర్రుమని పారిపోయాడో వెంటనే మా మేడం కూడా ఏం చేసిందంటే గన తర్వాత అతనికి ఫోన్ చేసి, సరే నా ఫుడ్ అయితే తీసుకొని వచ్చావా? నేను ఇలా పనిలో ఉన్నాను కాబట్టేసి నీకైతే ఫోన్ రిసీవ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి మా పని మనిషిని అయితే పంపిస్తున్నాను, ఆ ఫుడ్‌నైతే పంపించు అనడంతో అతనేం చేశాడంటే గన మా మేడంతో, లేదు లేదు మేడం, మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తే ఫుడ్ అయితే తీసుకున్నాడు, నాకు తెలియదు మరి అనంగానే మా మేడం కోపగించుకొని ఏమైందో తెలుసా? నాకేంటి సంబంధం? నీకు ఎప్పుడైతే ఆర్డర్ తీసుకొని వచ్చావో అక్కడే ఉంది కదా నా ఫోన్ నెంబర్, నేను ఎత్తేటంత వరకు నువ్వు వెయిట్ చేయాలి కదా, నాకైతే సంబంధం లేదు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో నాకు మళ్ళీ ఆర్డర్ అన్నది ఏదైతే చేశానో ఆ ఫుడ్ తీసుకొని రా అని చెప్పడంతో అతను ఏడుస్తూ కూర్చున్నాడు బయట. ఎప్పుడైతే తను బయట ఏడుస్తూ కూర్చున్నాడో వెంటనే నేను కూడా మా మేడంకి ఫోన్ చేశాను. మేడం, ఇలా పలానా వ్యక్తి వచ్చేసి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. మన ఇంటి ముందర కెమెరా ఉంది కదా, ఒకసారి అయితే కెమెరా అయితే చెక్ చేసి చూడండి, ఆ కారు యొక్క నెంబరు కనబడొచ్చు బహుశా అని చెప్పడంతో వెంటనే మా ఇంటి ముందర ఉన్నటువంటి కెమెరాస్‌ని చెక్ చేసి ఆ ప్రస్తుతం ఎవరైతే ఫుడ్ తీసుకొని వెళ్ళాడో కదా అతని యొక్క కారు యొక్క నెంబర్ అయితే పట్టుకున్నారు. తర్వాత అతనికి అయితే ఆ డబ్బులైతే ఇప్పించారు. ఇక్కడ మా మేడం మంచిది కాబట్టేసి ఇక్కడ ఆ 50 రియాల డబ్బులు అన్నది వదిలేసి మళ్ళీ ఆర్డర్ చేసుకొని మరి ఆమె అయితే ఫుడ్ అయితే తెప్పించుకుంది ఇక్కడ. అందుకనే మీలో ఎవరైనా సరే కాస్త ఎప్పుడైతే మీరు ఆర్డర్ తీసుకొని వెళ్తారో అటువంటి సమయంలో మీ ఆర్డర్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళు ఎత్తి ఎవరినైనా గానీ ఇంట్లో పనిచేసేటటువంటి వారిని పంపించేటంత వరకు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి.